ఎల్లమ్మ పేరు మీద వచ్చిన భక్తులు తలకరు పైసలు ఇస్తారా లేపన్నా అక్క లేపన్నా చెవుల కమ్మలు వాస్తవ ప్లాట్ ఊసిపోయిన ఎంటుకలు పడేసిన పోరని డ్రైవర్లు అందరూ తీసుకొస్తే మేము దవ చేసుకుంటాం తీసుకురా మరి. అరే మేలుకో ఎల్లమ్మ పైసల వాసన వస్తుంది ఎట్కైనా వస్తుంది మీరిద్దరు మా గడియానికి గడి ఎన్ని జేబులు కుట్టించిందిరా మీ పెళ్ళాం ఎన్ని నిండినాయిరా రెండు కూడా తినాలి నిండకపోతే ఏమైతారా ఒక గేట్ అవుతారు వస్తుంది గేట్ అవుట్ అంటది గేట్ అవుతారు పెడతా ఫుడ్ బెడ్ అన్ని క్యాన్సల్ నీకు వచ్చిన కష్టమే మనకి రాదు కానీ ఇక సరే గాని వీళ్ళందరూ మనం ఏమో చేసి దీన్ని వండబెట్టినాం అనుకుంటుర్రా అయితే యాపకొమ్మలు తీసేస్తున్నా తీసేసిందా తమ్మి యాపకొమ్మలు తీసేసి ఆయన వండుకుంది అయితే గాని ఈ ఎర్ర రుమాలు కప్పితే వండుకునేదేమో అనుకుంటారు వాళ్ళంతా అంతేనా ఈ ఎర్ర రుమాలు కూడా తీసేస్తుండ్రా కానీ ఎర్ర రుమాలు కూడా తీసేసినా ఇంకేం బ్రో ఏమైంది ఇంకేమైందండి ఇంకెందుకు అనుకుందా ఎల్లమ్మ తల్లి భక్తితో ఉంది కాబట్టి మనం దానికి మంత్రం వేసేది లేదు తంత్రం వేసేది లేదు మేము ఏదో చేసేది ఏం లేదు తల్లి ఎల్లమ్మ తల్లి మందిరం ఆ ఇజ్జత్ ఓనియకు అంతా నీకు చేసే పద్ధతి చేస్తున్నాం అంటే సపరేట్గా అనుకుంటది అర్థమైందా మేమేదో చేయాల్సిన అవసరం లేదు చేసే పద్ధతి ఏంది కొత్త రుమాలు తెచ్చి కప్పాలి యాప కొమ్మలు పెట్టాలి నిమ్మకాయ పెట్టాలి కాబట్టి అవన్నీ పెట్టిన అర్థమైందా ఎల్లమ్మ ఇప్పుడు లేపాలంటే దండకం వేయాలి ఎందుకు ఎల్లమ్మని లేపాలంటే దండకం వేయాలి తెలుసా అందరికి అర్థమైందా చల్ శివకంఠరారా వేయాలి గణాలకు అమ్మకు బియ్యం పోస్తున్నాం అక్క ఎటుపోయింది అక్క కనబడదు అక్క ఆడలక్క ఆడలక్క కాదు అట్ట కాదు కోసుడు ఆల్రెడీ అయింది కూర మరి ఇప్పుడు అమ్మకు బియ్యం పోదాం పటం ఎక్కిద్దామా వద్దన్నది కానీ అది తీసుకో మ్యాచ్ పిల్ల మనకు అప్పయిపోయి పోయే దానికి ఆస్తావేమి అయిపోకూడదు తీసుకోండి తీసుకుంది ఇక్కడ ఏం కావాలి గణాలు అక్క గణాలు నువ్వు ఇట్లా ఇంట్లో